అందరికీ నమస్కారం. 2025లో రియల్ ఎస్టేట్ అలానే బంగారం సో పోటా పోటీగా ఒకదాని నుంచి ఒకటి కాస్ట్ పెరిగిపోయిందనే చెప్పాలి. సో రానున్న 2026లో ఎలా ఉండబోతుంది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ టెడెక్స్ స్పీకర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎస్ సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్ సార్. అయితే ఇప్పుడు 2025లో మనం చూసుకుంటే గోల్డ్ ఏ విధంగా అసలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది సార్. దాంతో పోల్చుకుంటే రియల్ ఎస్టేట్ కూడా అంటే నెక్స్ట్ ఇప్పుడు రానున్న 2026లో ఎలా ఉండబోతుంది? ఇది చాలా టఫ్ క్వశ్చన్. నువ్వు ఇచ్చిన 2 నిమిషాలు చెప్పండి, ఎట్లా చెప్తాం బాబు? మీరు ఎస్ సార్. యాంకర్కి పని పాటు ఉండదు, ఏది పడితే అది అడుగుతారు. మా టైం ఉండదు. 2 నిమిషాలు క్రాష్ కోర్స్. చిన్నప్పుడు మేము ఇంజనీరింగ్ కోర్స్ ఎంట్రన్స్ రాసేవాళ్ళం. విజ్ఞాన్ ట్యూటోరియల్స్, రవి ట్యూటోరియల్స్ అని. 1 ఇయర్ అడ్వాన్స్ కోర్స్ అంటే థర్డ్ ఇయర్ లో జాయిన్ అయితే, సెకండ్ ఇయర్ లో జాయిన్ అయితే ఎంట్రన్స్ రాసేవాళ్ళు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో అక్కడ జాయిన్ అయిన వాళ్ళు లేట్ గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి 1 మంత్ లో చెప్పాడు క్రాష్ కోర్స్ అని. నేను అలా ఎస్. చెప్పాలి. ఓకే, పర్లేదు, నాకు తెలిసిన వరకు షేర్ చేశాను. ఎప్పుడు కూడా చాలా చర్చల్లో, చాలా వేదిక మీద, చాలా సందర్భాల్లో నేను అవార్డ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ పాయింట్ వస్తుంది. ఏంటంటే పెట్టుబడి ఎక్కడ సేపు, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు ఆగాలి అనేది అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్. అవునా? ఎస్ సార్, అవును. ఇది చెప్పడం లాస్ట్ ఇయర్ వరకు ఒకలా ఉంటుంది. ఖచ్చితంగా ఇదే. ఈ లాస్ట్ ఇయర్ లో వరకు కొద్దిగా తేడా మేడా అయిపోయింది. ఎందుకంటే ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే స్థిరాస్తి మీద పెడితే ఎటువంటి ప్రాబ్లం లేదు, పట్టిందల్లా బంగారం అని చెప్పాను నీకు. ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినట్టు ఎవరు మోసపోలేదు. ఎస్ సార్. ప్రొవైడెడ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, మంచి అడ్వైజ్, మంచి ఎక్స్పర్ట్ దగ్గర, మంచి రియల్టర్ దగ్గర కొనుక్కుంటే, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి డాక్యుమెంట్స్, ఈసీ లీగల్ ఒపీనియన్, లింక్ డాక్యుమెంట్, మ్యూటేషన్, ఇవన్నీ కూడా చూసుకొని, ముఖ్యంగా బిల్డర్ చూసుకొని కొనుక్కుంటే ప్రాపర్టీ అనేది 5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. 10 ఇయర్స్ 5 to 6 times అవుతుంది. ఇది ఆల్రెడీ రికార్డ్స్ లో ఉన్నది లాస్ట్ 15 సంవత్సరాలు. ఓకే సార్. అయితే దీని ఒక 2 నిమిషాలు పక్కన పెడితే మీరు చూసుకుంటే కనుక గోల్డ్ అనుకోని విధంగా, ఊహించని విధంగా పెరిగిపోయింది. దీనికి ఎస్ సార్. కారణం ఏంటి? లాస్ట్ ఇయర్ ఇదే టైంకి 70-75 వేలు ఉన్న గోల్డ్ ఈసారి 1,40,00,000 1,50,000 అయింది. ఎస్ సార్. ఇప్పుడు 2026లో ఏమన్నా చేంజ్ అవ్వచ్చు అనుకోవచ్చా గోల్డ్? డెఫినెట్ గా చేంజ్ అవుతుంది, అప్వర్డ్ చేంజ్ అవుతుంది. డౌన్వర్డ్ అనేది చాలా తక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే గోల్డ్ ని అంత ముందు మీరు గమనిస్తే కనుక ఆర్నమెంట్స్ కోసం కొనుక్కునేవారు. ఎస్ సార్, అవును. నక్లెస్, గాజులు, ముక్కు పుల్లలు, ఇవన్నీ ఏవైతే రకరకాల ఐటమ్స్. ఇప్పుడు గోల్డ్ ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. అది వేరు, అవునవును. ఇది వేరు. దానికి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఆసమాన్ జమీన్ ఫరక్ అంటారు హిందీలో. హిందీ అది అర్థమవుతుంది కాబట్టి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది కొద్దిగా హైలీ వాలటైల్ ఉంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు తెలియట్లేదు. రియల్ ఎస్టేట్ అనేది ఈ సంవత్సరంలో కొద్దిగా స్లో అయింది, పడిపోలేదు, కొద్దిగా స్లో అయింది. బట్ దాని అప్రిసియేషన్ దానికి ఉంది. కానీ గోల్డ్ అనేది డబుల్ అయిపోయింది. సిల్వర్ సిల్వర్ గోల్డ్ అనేది మీరు 1993లో 4,500 తులం బంగారం 24 క్యారెట్లు ఉండేది. అదే 2010-12లో 11-12లో 28,500 తులం 24 క్యారెట్లు. ఎస్ సార్, అదే అవును. కరోనా టైం 50,000, 55,000, 60,000 ఉండేది. లాస్ట్ ఇయర్ 75,000, 80,000 ఉండేది. ఇప్పుడు 1,50,000. అంటే 100% 1 ఇయర్ లో ఏ డిపార్ట్మెంట్ కూడా రాదు. సార్, అలా చూసుకుంటే ఇప్పుడు రానున్న ఇయర్ లో సో ఈ మూడిట్లో అంటే రియల్ ఎస్టేట్ మనం చూసుకోవచ్చు, అలానే గోల్డ్, సిల్వర్. సిల్వర్ కూడా పెరుగుతూనే ఉంది. సో వీటిలో దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? మనకి అంతకుముందు మాట్లాడుకున్నట్టు గోల్డ్ ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు, అంతకుముందు ఆర్నమెంట్ రూపంలో చూపించారు. ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఇన్ ఎంటైర్ వరల్డ్. టన్స్ లో, సంవత్సరానికి టన్స్ లో వాడతాం మనం. వేల టన్స్, వందల టన్నులు కాదు. అంత ఎస్ సార్. ఆడవాళ్ళకి జనరల్ గా 2-3 వస్తువులు భర్త డబ్బులు ఇవ్వకపోయినా పర్లే కానీ నగలు, పువ్వులు, బంగారం ఇస్తే హ్యాపీ అయిపోతారు. అంటే నగలు, బట్టలు, పువ్వులు. ఎస్ సార్. ఎందుకన్నానంటే ఈ బంగారం రానున్న రోజుల్లో డెఫినెట్ గా తగ్గుతుంది, కానీ పెద్దగా తగ్గగా పెరిగే సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే గత 1 ఇయర్ లో డబుల్ అయిపోయింది. అవును సార్. ఆల్మోస్ట్ డబుల్. కమింగ్ టు వెండి కొని చూసుకుంటే వెండి 2 లక్షల పైన వెళ్ళిపోయింది. 2,20,000, 2,30,000 దాకా వెళ్ళిపోయింది కేజీ.
ట్రెండ్ ఏంటంటే ఎప్పుడు కూడా బంగారం కంటే బంగారు 10 గ్రాములు, సిల్వర్ కేజీ తక్కువ ఉండేది రేటు సిల్వర్. ఇప్పుడు అమ్మోంగా బంగారాన్ని ఎక్కడో తోసేసి పైకి వెళ్ళిపోయింది, పరిగెట్టుకుంటూ ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళిపోయింది. దీనికి కారణం అంటే అంతమంది వెండి సామాన్లు అనేది పూజ సామాన్లకు వాడుకునేవారు. ఎస్ సార్. ప్రమిదలు, గంటలు, ప్లేట్లు. ఇప్పుడు ఈవీ వెహికల్స్ వాడుతున్నారు. అందుకని ఎప్పుడైతే కన్జంప్షన్ పెరిగినప్పుడు రేటు పెరుగుతుంది. వేర్ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఇస్ లెస్, రేట్ విల్ బి హై. మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఎస్ సార్. డిమాండ్ ఈజ్ లెస్, సప్లై ఇస్ మోర్, రేట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్. కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. అంటే అందరు అంత ఎత్తు రేట్లు ఎదిగిపోయినాయి. అండ్ ఇంకా కూడా పెరుగుతుంది. ఎందుకంటే రానున్న నెలలో పొల్యూషన్ కోసం డీజిల్, పెట్రోల్ వెహికల్స్ బంద్ అయ్యి ఈవీ వెహికల్స్ వస్తాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కొన్ని వందల బస్సులు, ఎన్నో బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మన రిలీజ్ చేశారు. ఎస్ సార్. బోత్ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో కూడా దిస్ కన్జంప్షన్ ఆఫ్ సిల్వర్ ఈస్ గోయింగ్ టు బి పీసీబీ అనే, రేడియోలో కానీ టీవీలో కానీ పీసీబీ అనే ఒక బోర్డు ఉంటుంది, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు అని. దాని మీద మా రెసిస్టర్స్ కానీ, కెపాసిటర్స్ కానీ, ఐసీస్ కానీ మౌంట్ చేస్తారు. మౌంట్ చేయడానికి సిల్వర్ వాడుతుంది. దానివల్ల రేట్లు పెరుగుతున్నాయి. కమింగ్ టు స్టాక్ మార్కెట్ అనేది హైలీ వాలటైల్. అంటే ఈరోజు ఎంత కుబురుడు అవుతుందో, లేకపోతే రోడ్డు పోతే అంటే కరోడ్పతి నుండి రోడ్డుపతి అవ్వచ్చు, రోడ్డుపతి నుండి కరోడ్పతి అవ్వచ్చు. బంగారంలో ఈ సంవత్సరం పెరిగినంత లైఫ్ హిస్టరీలో ఎక్కడ పెరగలేదు, కానీ ఇది తాత్కాలికమే. సో ఫైనల్ సమ్మరీ ఏంటి, ఎక్కడ పెట్టుకోవాలంటే అన్ని పెట్టుకోవాలి. నా మెయిన్ సజెషన్ షేర్ చేసుకోండి, అన్ని ఒక దాంట్లో పెట్టదు. నీ దగ్గర ₹1,00,00,000 ఉంటే ఓ 30-35% రియల్ ఎస్టేట్ లో పెట్టుకోండి, ఓ 20-25% గోల్డ్ లో పెట్టుకోండి, ఒక 5-10% స్టాక్ మార్కెట్ లో పెట్టండి, ఒక 5-10% పెన్షన్ ఫండ్స్, స్కీమ్స్, గోల్డ్ బాండ్స్, సోవరెన్ బాండ్స్, ఎన్ఎస్సి, పిపిఎఫ్, ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటే రిస్క్ అనేది క్యాలిక్యులేట్ మిటిగేట్ అవుతుంది. అంటే అన్ని ఒక దాంట్లో పెడితే అయితే పెద్ద అవుతాయి, లేదా మొత్తాన్ని పోతాం. ఎస్ సార్. అది నా సజెషన్. అంటే ఎవరైనా అడ్వైజర్, మాలాంటి అడ్వైజర్ తీసుకుని 1-to-1 కూర్చొని మనం ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇది కూడా ఒక పార్ట్గా పెట్టుకున్నాం. దేంట్లో ఎంత పెట్టాలి, ఎందుకు పెట్టాలి, మీ పర్పస్ ఏంటి, మీ ప్లానింగ్ ఏంటి, ఎన్ని ఇయర్స్, దీనికి చాలా పారామీటర్స్ పెట్టి డిసైడ్ చేయాలి. ఒకదాని అన్నిటికీ ఒకటే రూల్ ఉండదండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.